బంగారు మాట బైబిలు మాట యేసు మాట. పరిశుద్ధ లేఖన భాగం నుంచి కొన్ని మాటలు మనం చూసిన లాస్ట్గా చివరిగా ಕೊನೆಯದಾಗಿ ಸತ್ಯವೇದದಿಂದ ಕೆಲವೊಂದು ವಾಕ್ಯ ಭಾಗಗಳನ್ನು ಧ್ಯಾನಿಸಿಕೊಂಡು యెషయా రాసిన 41వ అధ్యాయము ಯೆಶಾಯನ ಗ್ರಂಥ 41ನೇ ಅಧ್ಯಾಯ 8వ వచనం నుంచి 13వ వచనం వరకు మనము అందరం మార్చి చదువుకుంటాం. 8వ వచనం నుంచి 8 ರಿಂದ 13 వచనಗಳು ఉత్తర ప్రత్యుత్తరವಾಗಿ ఓదుಕೊಳ್ಳೋಣ. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా. చదవండి అందరం కలిసి, దయచేసి అందరు చదువుతారు, అందరు చదవండి. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు తీసి చదవడానికి ప్రయత్నించండి. చదవండి 9వ వచనం. నీవు నా దాసుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పినాను, నీకు తోడైనాను. భయపడకము, నేను నీకు దేవుడైనాను. దిగువ పడకము, నేను నిన్ను బలపడుతును. నీకు సహాయం చేయవాడు నేనే. నీతిను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. దేవుని సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. ದೇವರ ಸಹಾಯಕ್ಕಾಗಿ ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువా, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అవును నా తండ్రి, ఇంతవరకు నా తండ్రి ఆరాధన వర్తమానంలో, అలాగే నా తండ్రి బల వర్తమానంలో నువ్వు సహాయం చేసినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అవును నా ప్రభా, చివరిగా నా ప్రభా నీ యొక్క నా మాటలు నీ బిడ్డలకు చెప్తున్నాగా నా ప్రభా అర్థమైన రీతిలో చెప్పేలాగునా నా తండ్రి నువ్వు మాతో మాట్లాడండి. ప్రతి విషయంలో కృప చూపుతూ దయ చూపుతూ రమ్మని, కేవలం నా తండ్రి నామని ఘనత వచ్చే విధంగా మిమ్మల్ని వాడుకుంటారమ్మని అడుగుతుంటున్నాను. సహాయం చేయండి తండ్రి. నిలబడినటువంటి నేను నా ప్రభా ఎంత మాత్రం యోగ్యుని కాదు, కానీ అయితే నా ప్రభా నన్ను నడిపించినటువంటి నా దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు. నీ మీద ఆధారపడుతూ కేవలం నా తండ్రి నీ నామని ఘనత మహిమ వచ్చే ప్రభావంలో వచ్చే బాధ్యత అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తునామమున అడిగి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ಈ ಒಂದು ವಾಕ್ಯ ಭಾಗವನ್ನು ಜಾಗೃತಿಯಿಂದ ನಾವು ನೋಡುವಾಗ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు దేవుడు అనేక రకాలుగా అనేక సందర్భాల్లో మనకు దేవుడు తోడై ఉంటా వస్తుంటున్నాడు. ಅನೇಕ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ಅನೇಕ ವಿಷಯಗಳಲ್ಲಿ ನಮಗೆ ದೇವರು ಸಹಾಯ ಮಾಡುವನಾಗಿ ಜೊತೆಗಾರನಾಗಿದ್ದಾನೆ. ఎన్నోసార్లు మనము మానవులుగా తప్పిపోయినటువంటి వారు, ಅನೇಕ ಸಾರಿ ನಾವು ಮನುಷ್ಯರಾಗಿ ತಪ್ಪಿ ಹೋಗುವಂತವರು. అయితే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నటువంటి వాడుగా ఉంటా ಆದ್ರೆ వస్తున్నాడు. ದೇವರು ನಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಂಡವನು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೀವಿ. అనేక రకాలుగా సైతాన్ మాటలు విని సైతాన్ యొక్క మార్గంలో మనము ఆ మార్గం గుండా వెళ్ళినటువంటి మనము, ಆದ್ರೆ ಅನೇಕ ವರ್ತಿ ನಾವು ಸೈತಾನನಿಗೆ ಒಳಗಾಗಿ ಆತನ ಮಾತನುಗಳಂತೆ ನಡೆಯುವವರಾಗ್ತಾ ನಾವು దేవుడు మనల్ని ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో ఏర్పాటు చేసుకుని ಅಂದ್ರೆ ಉನ್ನತವಂತ ಮಾರ್ಗದಲ್ಲಿ ಏರ್ಪಡಿಸಿಕೊಂಡು ఆ మార్గం గుండా మనల్ని నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. ಆ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ನಡೆಸಲು ಸಿದ್ಧನಾಗಿದ್ದಾನೆ. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో కొందరు వ్యక్తుల గురించి మీకు చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథದಲ್ಲಿ ಕೆಲವರು ವ್ಯಕ್ತಿಗಳನ್ನು ಕುರಿತು ನಾನು ನಿಮಗೆ వినేటువంటి కొన్ని మాటలైనా జాగ్రత్తగా వినాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా వినిపించుకుంటా ఉన్నా. ದಯವಿಟ್ಟು ಕೆಲವೊಂದು ವಾಕ್ಯ ಭಾಗಗಳು ದಯವಿಟ್ಟು ಕೇಳಬೇಕು ಎಂಬುದಾಗಿ ಪ್ರಿಯಪೂರ್ವಕವಾಗಿ ಯೆಶಾಯ 41:8వ వచనం మనం గమనించినట్లయితే, ಯೆಶಾಯನ ಗ್ರಂಥ 41ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನೋಡುವಾಗ, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, ನನ್ನ ಸೇವಕನಾದ ಇಸ್ರಾಯೇಲನೇ ನಾನು ಆರಿಸಿಕೊಂಡ ಯಾಕೋಬೇ. యాకోబు యొక్క జీవితం మొట్టమొదటిగా ఎలాంటి జీవితం అండి? యాకోబిನ ಜೀವಿತವು ಮೊಟ್ಟಮೊದಲನೇದಾಗಿ ಎಂತ ಜೀವಿತ? యాకోబు అంటే మనకు తెలిసినటువంటి మాట ఏంటో మోసగాడు. ಅಂದ್ರೆ ನಮ್ಗೆ ಗೊತ್ತಿರ್ತಕ್ಕಂತ ಮಾತೇನಂದ್ರೆ మోసగాడు. మోసగాడైనటువంటి దేవుడు ఈ మోసగాడైనటువంటి యాకోబును ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకున్నాడు. ಆದ್ರೆ మోసగాడంత యాకోబును దేవుడు ఏర్పడిಸಿಕೊಂಡರು. దేవుడు నీ నా జీవితంలో మనల్ని ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో పెట్టాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ಒಂದು ಉನ್ನತವಾದ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇಡಬೇಕೆಂಬುದಾಗಿ దేవుడు నిన్ను కూడా ఏర్పరచుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. నిన్నను ನಾನು ఏర్పడిసిಕೊಳ್ಳಲು సిద్ధమున్నవనాగిದ್ದಾನೆ. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలను మనం భయభక్తులు కలిగి, ఎప్పుడైతే ఆయన యొక్క వాక్యానుసారంగా ఎప్పుడైతే నడుచుకునే వారిగా మనం ఉంటామో, అతనికి ಒಳಗಾಗಿ అతని వాక్యానుసారವಾಗಿ ನಡೆಯುವವರಾಗಿರ್ತೀవో, దేవుడు నిన్నను కూడా ఏర్పాటు చేసుకునేవాడుగా ఉంటాడు. నిన్ను ఏర్పಡಿಸಿಕೊಳ್ಳುವವರಾಗಿರ್ತಾನೆ. ఇక మనం సాధారణంగా చాలా సమయంలో మనం కుంగిపోయే వారిగా ఉంటాం. అనేక సమయಗಳಲ್ಲಿ అనేక వర్తి ನಾವು కృంగి ಹೋದವರಾಗಿದ್ದೇವೆ. దేవునికి నేను అన్ని రకాల పనులు చేస్తున్నాను, మందిరానికి వస్తున్నాను, కసువు పూస్తున్నాను, అన్ని పనులు చేస్తున్నా, కానీ దేవుడు నా జీవితంలో మేలు చేయడం లేదు, కారణం ఏంటబ్బా అని మనం అనుకున్నటువంటి వారుగా ఉంటాం. ಆದ್ರೆ ದೇವರು ಸಭೆಯಲ್ಲಿ ಎಲ್ಲಾ ಕೆಲಸಗಳು ಮಾಡ್ತೀನಿ, ಕಸ ಹೊಡಿತೀನಿ, ಎಲ್ಲಾ ಕೆಲಸ ಮಾಡ್ತೀನಿ, ಏನಪ್ಪಾ ದೇವರು ಒಳ್ಳೇದು ಮಾಡ್ಲಿಲ್ಲ. బైబిల్లో కొందరు వ్యక్తులు
ఆయన దేవుని ఇష్టానుసారంగా ప్రేమించేటువంటి వారుగా ఉంటున్నారు. ಅದೇ ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ಕೆಲವರು ಆತನ ಚಿತ್ತಾನುಸಾರವಾಗಿ ಆತನ ಪ್ರೀತಿಸುವವರಾಗಿದ್ದಾರೆ. జీవితంలో అనేక రకాల ఇబ్బందులు శ్రమలు గుండా వెళ్తా వచ్చారు. ಆದ್ರೆ ಅನೇಕ ವಿಷಯಗಳಲ್ಲಿ ಅವರು ಶ್ರಮೆಗಳಿಂದ ಹೋದರು. అది ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టినటువంటి వారు కారు. ಯಾವತ್ತಿಗೂ ಅವರು ದೇವರನ್ನು ಬಿಟ್ಟು ಬಿಟ್ಟವರಂತಾರಲ್ಲ. కారణం ఏంటి? కారణమేನು? దేవుడు ఆయన యొక్క ప్రేమ తెలుసుకున్నటువంటి కారణం చేత దేవుడు విడిచిపెట్టలేదు. ಆದ್ರೆ ದೇವರ ಪ್ರೀತಿಯನ್ನು ಅರ್ಥಕೊಂಡ ಕಾರಣದಿಂದ ಅವರು ಬಿಟ್ಟು ಬಿಡಲಿಲ್ಲ. నీ నా జీవితంలో నిజమైన దేవుడిని మనం ఎరిగినటువంటి వారము, ನೀನು ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ನಿಜವಾದ ದೇವರನ್ನು ಅರ್ಥಕೊಂಡವರು, మన పాపాలకు ప్రాయశ్చిత్తము ఇచ్చినటువంటి వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఖచ్చితంగా తెలుసు. ಆದ್ರೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಮಗೆ ಪ್ರಾಣ ಕೊಟ್ಟಿರುವುದು ಖಚಿತವಾಗಿ ನಮಗೆ ಗೊತ್ತು. అయినా మనము దేవుని యందు భయభక్తులైనటువంటి జీవితాన్ని జీవించలేకపోతున్నాము. ಆದ್ರೂ ಕೂಡ ನಾವು ದೇವರಿಗೆ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿ ನಡೆಯಲಾರದೆ ಇದ್ದೀವಿ. కారణం ఏంటి? ಕಾರಣವೇನು? మనము పాపం అనే బంధంలో చిక్కుబడి ఉన్నాము. ಆದ್ರೆ ಪಾಪ ಎಂಬ ಬಂಧಕಗಳಲ್ಲಿ ನಾವು ಸಿಕ್ಕಿಬಿದ್ದಿದ್ದೇವೆ. పాపం వల్ల వచ్చే జీవితము మరణం అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంటుంది. ಆದ್ರೆ ಪಾಪ ಕೊಡುವ ಸಂಬಳ ಮರಣವೆಂಬುದಾಗಿ ಸತ್ಯವೇದವು ತಿಳಿಸುತ್ತದೆ. మరణంలో ఉండనే మనం వెళ్తా ఉంటున్నాము. ಅದೇ ಮರಣದಿಂದ ನಾವು ಆಗಿದ್ದೀವಿ. జాగ్రత్త సుమా, ಜಾಗ್ರತೆ ಸುಮಿ. ఈ దినాన మనము ఎంతో మంది ఈ దినాన మనం గమనించినట్లయితే, ఈ దినದಲ್ಲಿ ಅನೇಕರನ್ನು ನಾವು ಗಮನಿಸುವಾಗ సాధారణంగా ఇప్పుడు కరోనా అనే రోగం అనేది వచ్చింది. ಸಾಧಾರಣವಾಗಿ ಕೊರೋನಾ ಎಂಬ ವ್ಯಾಧಿ ಬಂದಿದೆ. ఎంతో మంది చనిపోయారు కదా, ಅನೇಕರು ಸತ್ತು ಹೋದ್ರಲ್ಲ. ఎంతో మంది డబ్బున్న వాళ్ళు చనిపోయారు, అన్ని ధనం ఉన్నవారు, అలాగే గొప్ప ఆస్తి పరులు, లేకపోతే ధనం పేదవారు అందరూ కూడా చనిపోయారు. ಆದ್ರೆ ಅನೇಕ ದುಡ್ಡು ಇರ್ತಕ್ಕಂಥವ್ರು, ಆಸ್ತಿ ಇರ್ತಕ್ಕಂಥವ್ರು, ಬಡವರು ಎಲ್ಲರೂ ಕೂಡ ಅನೇಕರು ಸತ್ತು ಹೋದರು. ఈ నా జీవితం ఎలాంటిదంటే నీటి మీద బుడగ లాంటి జీవితం. ನಿನ್ನ ಜೀವಿತ ಎಂತಂದ್ರೆ ನೀರಿನ ಮೇಲೆ ಬುಗ್ಗೆಯಂತ ಜೀವನವಾಗಿದೆ. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన కృపనిచ్చి మనల్ని ఇంకా బ్రతికించాడు. ಕರ್ತನಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನನ್ನನ್ನು ಆತನ ಕೃಪೆಯಿಂದ ಬದುಕಿಸಿದ್ದಾನೆ. బ్రతికించడానికి కారణం చేత దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని స్తుతించగలుగుతుంటున్నాము. ನಾವು ಬದುಕಿರುವುದರಿಂದ ಆತನ ಸಾನ್ನಿಧ್ಯದಲ್ಲಿ ಬಂದು ಆತನನ್ನು ಆರಾಧಿಸುವವರಾಗಿದ್ದೀವಿ. ఉదయం ఆరాధన వర్ధమానంలో చదువుకున్నాం, యెహోవా మందిరం ముందు నివసించేవారు ధన్యులు అని ಬೆಳಗಿನ ಸಮಯದಲ್ಲಿ ಆರಾಧನೆ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ನೋಡಿಕೊಂಡೆವು. ಯೆಹೋವನ ಮಂದಿರ ಆವರಣದಲ್ಲಿ ಜೀವಿಸುವವರು ಧನ್ಯರು ಎಂಬುದಾಗಿ. మనం పాప లోకంలో జీవించినటువంటి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మనల్ని జీవింపజేసి మనల్ని పరిశుద్ధమైన రక్తం చేత మనం కడిగి ఈ మందిరంలో మనల్ని ఉంచాడు. ಆದ್ರೆ ಆತನು ನಮ್ಮನ್ನು ಪಾಪಗಳನ್ನು ತೊಳೆದು ಶುದ್ಧೀಕರಿಸಿ ಮಂದಿರ ಆವರಣದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಇಟ್ಟಿದ್ದಾನೆ. కనుక మనం ఇప్పుడు ఎవరంట? ಇವಾಗ ಯಾರು ನಾವು? మనం ధన్యులము, ನಾವು ಧನ್ಯರು. అలాగే యాకోబు కూడా మోసగాడు. ಆದ್ರೆ ಯಾಕೋಬನು ಕೂಡ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ಆತನು ಮೋಸಗಾರನಾಗಿದ್ದಾನೆ. తండ్రిని మోసం చేసినటువంటి వాడు, ತಂದೆಯನ್ನು ಮೋಸ ಮಾಡಿದನು, తమ్ముని మోసం చేసినటువంటి వాడు, ತಮ್ಮನನ್ನು మోಸ ಮಾಡಿದ್ದಾನೆ. నేనే ఒక ఉన్నత స్థానంలో ఉండాలని, నేను అధిక స్థానంలో ఉండాలని తను హెచ్చించుకున్నటువంటి వాడు. ಆದ್ರೆ ನಾನು ಉನ್ನತ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ಆತನು ತಾನು ಹೆಚ್ಚಿಸಿಕೊಂಡವನು. నేను గొప్ప కావాలని ఆశపడినటువంటి వాడు. ಆದ್ರೆ ದೊಡ್ಡವನಾಗಬೇಕೆಂಬುದಾಗ ಆಸೆ ಪಟ್ಟವನು. దేవుడు అందుకున్నది ఇచ్చాడు గాని, ಆದ್ರೆ ದೇವರು ಅಂದುಕೊಂಡದ್ದು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. అయితే అతని జీవితంలో నెమ్మది సమాధానం లేకుండా పోయింది. ಆದ್ರೆ ಆತನ ಜೀವನದಲ್ಲಿ ನೆಮ್ಮದಿ ಸಮಾಧಾನ ಇಲ್ಲದೆ ಹೋಯಿತು. అయితే మన జీవితంలో సాధారణంగా మనది అన్ని దేవుడు మనకు అన్ని ఉన్నప్పటికీ, అన్ని ఇచ్చినప్పటికీ మన జీవితంలో సాధారణంగా నెమ్మది సమాధానం లేనటువంటి వారిగా మనం ఉంటాం. ಆದ್ರೆ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಎಲ್ಲವನ್ನು ಕೊಟ್ಟರು ಕೂಡ ನಾವು ನೆಮ್ಮದಿ ಸಮಾಧಾನ ಇಲ್ಲದವರಾಗಿರ್ತೀವಿ. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి ధనము, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. ಆದ್ರೆ ಈ ಲೋಕದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಧನವು, ಆಸ್ತಿ, ಐಶ್ವರ್ಯವು, ಜನರು ಯಾವತ್ತಿಗೂ ಶಾಶ್ವತವಲ್ಲ. ఎవరు శాశ్వతమయ్యా? ಯಾರು ಶಾಶ್ವತವು? యేసుక్రీస్తు వారు శాశ్వతము. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ఆయన ప్రేమ నిత్యము, ಆತನ ಪ್ರೀತಿ ನಿತ್ಯವಾದ, అదే ప్రేమ మనం నడిపించేదిగా ఉంటుంది. ಆತನ ಪ್ರೀತಿ ನಮ್ಮನ್ನು ನಡೆಸುವಂತದ್ದಾಗಿದೆ. అదే మనల్ని పోషించేదిగా ఉంటుంది. ಅದೇ ನಮ್ಮನ್ನು ಪೋಷಿಸುವಂತದ್ದಾಗಿದೆ. మనల్ని బలపరిచేదిగా ఉంటుంది. ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸುವಂತದ್ದಾಗಿದೆ. వాక్యము సత్యమైనటువంటి జీవమైనటువంటి మార్గాన్ని చూపించేదిగా ఉంటుంది. ಆತನ సత్యము, మార్గము, జీవము అదంతా వాక్యವಾಗಿದೆ. ఈ యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనము చూసుకొని చదువుకొని అర్థమైన రీతిలో మనము మార్గం సరి చేసుకుంటే, ಆದ್ರೆ ಆತನ ಬೆಳಕಿನಲ್ಲಿ ಯಾವಾಗ ನಾವು ಸಿದ್ಧಪಡಿಸಿಕೊಳ್ತೀವೋ జీవితం ఒక ఉన్నతమైనటువంటి మార్గం కూడా వెళ్తాది. ನಮ್ಮ ಜೀವಿತವು ಒಂದು ಉನ್ನತವಾದಂತಹ ಮಾರ್ಗದಿಂದ ಹೋಗ್ತದೆ. లేఖన భాగము 8వ అధ్యాయంలో నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా అని దేవుడు సెలవిస్తా ఉంటున్నాడు. నా స్నేహితుడంత అబ్రహాముల సంతానವೇ. దేవునికి స్నేహితులు కూడా ఉంటా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథದಲ್ಲಿ ದೇವರಿಗೆ ಸ್ನೇಹಿತರು ಕೂಡ ಇದ್ದಾರೆ. ఎవరంటే ఆ స్నేహితుడు? ಯಾರು ಪ್ರಿಯರೇ? అబ్రహాము. అబ్రహాం జీవితంలో అనేక రకాలుగా మేలు పొందేవాడుగా అంటాడు. అబ్రహాము జీవితంలో అనేక విధాలుగా అతను మేలుಗಳನ್ನು ಹೊಂದಿದನು. ఎందుకు పొందాడు మేలులు? ಏನಕ್ಕೆ ಹೊಂದಿದನು? దేవుని యొక్క మాట యందు అతను తప్పిపోలేదు. ಆದ್ರೆ ದೇವರ ಮಾತಿನಲ್ಲಿ ಅವರು ತಪ್ಪಿ ಹೋಗಲಿಲ್ಲ. దేవుడు ఏమి చెప్పినా అతను చేసేవాడుగా ఉంటున్నాడు. ದೇವರು ಏನ್ ಹೇಳಿದ್ರು ಅವನು ಮಾಡುವವನಾಗಿದ್ದಾನೆ. దేవుని యందు భయభక్తులైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ಆದ್ರೆ ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಜೀವನವನ್ನು ಮಾಡುವವನಾಗಿದ್ದಾನೆ. అక్కడ లేపండమ్మా.
వినాలి వాక్యం వినాలి. దయచేసి మనం వచ్చిన మందిరానికి వచ్చినాం, దేవుని యొక్క వాక్యం వినడానికి వచ్చినాం కనుక భయభక్తులు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. ಅದ್ರ ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿ ಇರಬೇಕು. కనుక ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే ಅದೇ ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವಾಗ అబ్రహాము దేవుని యొక్క అబ్రహామా నువ్వు నేను చూపించిన దేశానికి వెళ్ళు అని దేవుడు సెలవిస్తున్న వెంబటే ಆದ್ರೆ ಅಬ್ರಹಾಮನೇ ನಾನು ತೋರಿಸುವಂತ ದೇಶಕ್ಕೆ ಹೋಗು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ ತಕ್ಷಣವೇ ఆ దేశానికి వెళ్ళిపోయాడు. ಆ ದೇಶಕ್ಕೆ ಹೋದನು. దేవుడు ఉన్నతంగా అబ్రహామును హెచ్చించాడు, ఉన్నతವಾಗಿ అతను అబ్రహామును అధికర్తగా నియమించాడు, ಅನೇಕರಿಗೆ ಅಧಿಕಾರಿಯಾಗಿ ನೇಮಿಸಿದನು. కారణం ఏంటి? ಕಾರಣವೇನು? దేవుని మాట విన్నాడు. ದೇವರ ಮಾತು ಕೇಳೋದ್ರಿಂದ దేవుడు ఎన్నోసార్లు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ಅದೇ ಈ ಸಮಯದಲ್ಲಿ ಅನೇಕ ವರ್ತಿ ನಮ್ಮನ್ನು ಎಚ್ಚರಿಸ್ತಾನೆ, వాక్యానుసారం మనతో మాట్లాడుతా ఉన్నాడు, వాక్యానుసారವಾಗಿ నಮ್ಮನ್ನು ಮಾತನಾಡ್ತಾನೆ. మనం ఆయన మాటను తృణీకరించినటువంటి వారిగా ఉంటాం. ಅನೇಕ ವರ್ತಿ ನಾವು ಆತನ ವಾಕ್ಯವನ್ನು ತೃಣೀಕರಿಸಿದವರು, ఎన్నోసార్లు విన్నటువంటి వారిగా ఉంటాం. ಅನೇಕ ವರ್ತಿ ನಾವು ಕೇಳದೇ ಇರ್ತೀವಿ. తండ్రికి ఎంతో బాధ కదా, ಅದೇ ತಂದೆಗೆ ಎಷ್ಟೋ ಬಾಧೆ ಅಲ್ವಾ? తల్లికి ఒక కుమారుడు ఇని ఎంతో బాగా అల్లరి ముద్దుగా పెంచితే కొడుకు ఒక వయసు వస్తానే కొడుకు తల్లిని చూడకుండా ఎంతో బాధ కదా తల్లికి. ಆದ್ರೆ ಒಬ್ಬ ತಾಯಿ ಮಗವನ್ನು ನಡೆದು ಪ್ರೀತಿಯಿಂದ ಸಾಕಿ ದೊಡ್ಡವನಾದ್ಮೇಲೆ ನೋಡದಿದ್ರೆ ಎಷ್ಟೋ ಬಾಧೆ ಅಲ್ವಾ ತಾಯಿಗೆ? నా తండ్రి కూడా ప్రభు యేసుక్రీస్తు వారు మన కొరకు మనం చేసినటువంటి అపరాధాల కొరకు మనం చేసినటువంటి పాపుల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని ప్రేమించి మనకు విమోచన ఇచ్చి మనల్ని లోకంలో ఉంచితే ఆయన మాట వినకుంటే మనం ఎంత బాధపడతాడో కదా. ಆದ್ರೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಲೋಕಕ್ಕೆ ಬಂದು ನಿನಗಾಗಿ ನನಗೆ ರಕ್ತವನ್ನು ಸುರಿಸಿ రక్షించుಕೊಂಡು ನಾವು అతనికి యోగ్యరాಗಿ ನಡೆದೇ ಇದ್ರೆ అతనికి బాధೆ ಅಲ್ವಾ? మనము దేవుని వాక్యం ముందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి జీవిస్తామో, ಆದ್ರೆ ನಾವು ಯಾವತ್ತಾದ್ರೆ ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಭಯಪಟ್ಟು ಜೀವಿಸ್ತೀವೋ దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు, ದೇವರು ನಮ್ಮನ್ನು ನಡೆಸುವವನಾಗಿದ್ದಾನೆ, మనల్ని చక్కపరిచేవాడుగా ఉంటాడు, సరిపడిಸುವವನಾಗಿದ್ದಾನೆ. చాలా మంది ఏమనుకుంటామంటే దేవుడు నాకు ఒక ఉద్యోగం లేదే, అలాపోతే నాకేం చేత కాదే అని చాలా మంది దేవుని యొక్క పరిచయంలో చిన్న చూపుగా తన ఊహించుకుంటారు. ಆದ್ರೆ ಅನೇಕರು ದೇವರ ಸೇವೆಯಲ್ಲಿ ಅನೇಕರು నష్టపడుచుకుంటారే, నాకు ಕೆಲಸ ಇಲ್ವೇ. 1:27-29 దేవుడు ఒక మాట సెలవిస్తా ఉంటున్నాడు. ಆದ್ರೆ 1 ಕೊರಿಂಥಿ 1:27 ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾನೆ, ఏ దేవుడు ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఎవరు ఏర్పరచుకున్నారండి? ಆದ್ರೆ ಮನುಷ್ಯ ಜ್ಞಾನಿಗಳನ್ನು ನಾಚಿಕೆಪಡಿಸಲು ಯಾರನ್ನು ಆರಿಸಿಕೊಂಡರು? అజ్ఞానులను ఏర్పరచుకున్నారు. జ్ఞానిಗಳನ್ನು ఆరిಸಿಕೊಂಡರು. జ్ఞానం లేనటువంటి వారిని ఏర్పరచుకున్నాడు. జ్ఞానం ఇಲ್ಲದೆ ఇರತಕ್ಕಂತವರನ್ನು ಆರಿಸಿಕೊಂಡನು. నీ నా జీవితంలో కుంగిపోవాల్సినటువంటి విషయం లేదు. ಆದ್ರೆ ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಕುಗ್ಗಿ ಹೋಗುವಂತ ವಿಷಯ ಅಲ್ಲ. దేవుడు ఎప్పుడో మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు నಮ್ಮನ್ನು ಯಾವತ್ತೋ ಏರ್ಪಡಿಸಿಕೊಂಡರು. మనము ఆయన బిడ్డలము. ఇవాళ ನಾವು ಆತನ మಕ್ಕಳು. ఆయన బిడ్డలం కనుక ఆయన మందిరంలో ఉండి ఆయన పరిచయం చేసేందుకు దేవుడు మనకు ఒక భాగ్యం ఇచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. ಆದ್ರೆ ಆತನ ಮಕ್ಕಳಾಗಿ ಆತನ ಸೇವಿಸಲು ಒಂದು ಭಾಗ್ಯವನ್ನು ఆరోగ్యంగా ఉన్నా లేకున్నా, ಆದ್ರೆ ನಾವು ಆರೋಗ್ಯವಾಗಿ ಇದ್ರು ಇಲ್ಲದೆ ಇದ್ರು, చదువున్నా లేకున్నా, ಆದ್ರೆ ಓದಿದ್ರು ಇಲ್ಲದೆ ಇದ್ರು, మాటకారివైనా నత్తివాడివైనా, ಆದ್ರೆ ಮಾತಾಡುವವರಾದ್ರೂ ನತ್ತಿಯವನಾದ್ರೂ, చిన్నవాడివైనా పెద్దవాడివైనా, చిన్నవరాದ್ರೂ దొడ్డವರು, జగత్తు పునాది వేయకుండా ఆయన క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. నిన్నను జగత్ ఉత్పత్తి ముంచితವಾಗಿ ಆತನು ಏರ್ಪಡಿಸಿಕೊಂಡನು. కీర్తన 45:5 వచనంలో మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు అని చదివిస్తా ఉంటుంది. ಆದ್ರೆ ಕೀರ್ತನೆಗಳು ಹೇಳ್ತಾನೆ, ಕರ್ತನೇ ನನ್ನೊಂದಿಗೆ ಇರ್ತಕ್ಕಂಥ ಆಲೋಚನೆ వరకు మన ఎడల ఉన్నటువంటి తలంపులు బహు విస్తారములు. ಆದ್ರೆ ನಮ್ಮೊಂದಿಗೆ ಇರ್ತಕ್ಕಂಥ ಆಲೋಚನೆಯು అవి వివరించలేము, శక్యమైనటువంటి ఏడలకి ఆసక్తివాదం అనుకోవచ్చు. అయ్యా నేను జీవితంలో రోజు మందిరానికి వెళ్తా ఉంటున్నాను, ಆದ್ರೆ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಅನೇಕ ವರ್ತಿ ನಾವು ಮಂದಿರಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇರ್ತೀವಿ, క్రమం తప్పకుండా దేవుని స్థుతిస్తా ఉంటున్నాను. ಅನೇಕ ವರ್ತಿ ನಾವು ಕ್ರಮ ತಪ್ಪದೆ ఎన్ని రోజులు వచ్చింది. ಅದೇ ಅಬ್ರಹಾಮನ ಸಂತಾನ ಎಷ್ಟು ದಿವಸಕ್ಕೆ ಎಷ್ಟು ವರ್ಷಕ್ಕೆ ಬಂತು? చాలా సంవత్సరాలకు దేవుడు అనుగ్రహించాడు. ತುಂಬಾ ಜಾಸ್ತಿ ವರ್ಷಗಳಿಗೆ ಬಂತು. అట్లనే దేవుని ఏమన్నా తప్పిపోయాడు అబ్రహాము? ಆದ್ರೆ ದೇವರಲ್ಲಿ ಏನಾದ್ರೂ తప్పి ಹೋದనా? నేను ఇన్ని రోజులు దేవుని సేవిస్తున్నాను, దేవుడు చెప్పిన మాట విన్నాను, అయినా దేవుడు నా కుమారుడు నేను దేవుని ఏమన్నా సనుకున్నాడా? ಆದ್ರೆ ದೇವರು ನನಗೆ ಹೇಳಿದರೆ ಇನ್ನ ಮಾಡಲಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಏನಾದ್ರೂ ಗೊಣಗೊಟ್ಟಿದ್ದಾರೆ? మందిరానికి వస్తే ఒక రోజు ఏదన్నా చిన్న తక్కువ అయితే నా దేవుడు నా జీవితంలో ఏదో ఎట్లా చేసి ఉంటుంది, నేను మందిరానికి దేవుని బిడ్డనని మనం చాలాసార్లు మన దేవుని నిందిస్తాం. ಆದ್ರೆ ನಾವು ಮಂದಿರಕ್ಕೆ ಬರ್ತಾ ನಾವು ಏನಾದ್ರು ನಮ್ಗೆ ಬಲಹೀನವಾದ್ರೆ ಏನಪ್ಪಾ ನಮ್ಗೆ ದೇವ್ರು ಸಹಾಯ ಮಾಡ್ಲಿಲ್ಲ, ನಮ್ಗೆ ನಾವು ದೇವ್ರ ಮಕ್ಕಳಾಗಿದ್ದೀವಿ ಎಂಬುದಾಗಿ ನಾವು ಕೃಂಗಿ ಹೋಗ್ತೀವಿ. ಆ ನಿಂದಿಸడానికి కారణం చేతనే మనం ముందుకెళ్ళలేకపోతుంటున్నాం. ಆದ್ರೆ ಆತನು ನಿಂದಿಸುವವರಾಗಿರ್ತೀವಿ, ಆದ್ರೆ ನಿಂದಿಸುವುದರಿಂದ ನಾವು ಮುಂದೆ ಹೋಗೋದಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗುವುದಿಲ್ಲ. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాం ఎలా నిందించాడు దేవుని ఏమన్నా? ಆದ್ರೆ ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ అబ్రహామును ఏనాದ್ರು నిందిಸಿద్ರಾ? నిందించలేదు, కానీ దేవుని చెప్పినదంతా దేవుని చేసేవాడుగా ఉంటున్నాడు. అదే దేవుడు ಹೇಳಿದ್ದೆಲ್ಲ కూడా ಮಾಡಿದನು. కనుక వృద్ధాపంలో కూడా దేవుడు సంతానాన్ని అనుగ్రహించాడు. అతనికి ముప్పిన ప్రాయంలో కూడా దేవుడు సంతానವನ್ನು ಕೊಟ್ಟನು. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడు? శక్తిమంతుడు. ಏಕೆಂದ್ರೆ ನಮ್ಮ ದೇವರು
ఎంతవనాದ್ರೆ శక్తివంతను, మన దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరను, అద్భుతకరను. ఆయనకి ఏమైనా చేసేదానికి ఆయనకు శక్తి కలగదైనటువంటి గొప్ప దేవుడు. ಆದ್ರೆ ಏನ್ ಮಾಡೋದಕ್ಕೆ ಆತನಿಗೆ ಶಕ್ತಿ ಇದೆ, ಆತನ ಸರ್ವಶಕ್ತಿವಂತನು. మనం ఏం చేయాలంటే ఆయన ఎందుకు విధేయత కలిగి జీవించాలి ఈ లోకంలో. ಆತನೊಂದಿಗೆ ನಾವು ವಿಧೇಯರಾಗಿ ಜೀವಿಸಬೇಕು. మనకి విధేయత ఎలా వస్తుంది? ನಮಗೆ విధేయತೆ ಹೆಂಗೆ ಬರ್ತದೆ? దేవుని యందు మనము ఎప్పుడైతే ఆయన ప్రేమ తెలుసుకుని ఆయన ప్రేమలో మనం వాడబారితే ఆయనకు విజయం మనకు అర్థమవుతుంది, ఆయన ప్రేమ మనకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. ಆದ್ರೆ ಆತನ ಪ್ರೀತಿಯನ್ನು ಅರ್ಥಕೊಂಡು ಆತನ ಪ್ರೀತಿಯಲ್ಲಿ ನಡೆಯೋದಾದ್ರೆ ಆವಾಗ ನಮಗೆ ಆ ಪ್ರೀತಿ ಅರ್ಥ ಆಗ್ತದೆ. దేవుడు నిన్నను ఆయన జగత్ పునాది వేయబడక ముందు నిన్నను క్రీస్తులు ఏర్పాటు చేసుకున్నాడు. ಆದ್ರೆ ದೇವರು ನಿನ್ನನ್ನು ನನ್ನ ಜಗತ್ಪತಿ ಆಗುವ ಮುಂಚಿತವಾಗಿ ಆತನ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಏರ್ಪಡಿಸಿಕೊಂಡನು. ಯೆಶಾಯ 66:13 ఒక మాట ఉంది. ಯೆಶಾಯ 66:13 ಒಂದು ಮಾತು ఆయన ಇದೆ. జగత్ పునాదిలో ఉన్నప్పుడే మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన కళ్ళు మనల్ని చూశాయంట. ಆದ್ರೆ ಜಗತ್ಪತಿ ಆಗುವ ಮುಂಚಿತವಾಗಿ ತಾಯಿಯ ಗರ್ಭದಲ್ಲಿರುವಾಗ ఇరువాగే అతని కన్నుಗಳು ನೋಡಿದೆಯಂತೆ. ఎంత గొప్ప మాట కదా, ఎంత దೊಡ್ಡ ಮಾತಲ್ವಾ. ఎవరన్నా మనల్ని ఆ విధంగా ఆ క్షణంలో మనం చూసింటారా? ಆ ಸ್ಥಾನದಲ್ಲಿ ಆ ಸಮಯದಲ್ಲಿ ಯಾರಾದ್ರೂ ನೋಡಿ, దేవుడు ఆశ్చర్యకరుడు, నిన్న ದೇವರು ಆಶ್ಚರ್ಯಕರನು, అద్భుతకరను, ఏమైనా చేయగలిగినటువంటి గొప్ప సామర్థ్యం, ఏనాದ್ರೂ ಮಾಡೋದಕ್ಕೆ శక్తివంతను. కనుక నీవు నేను చేయాల్సినటువంటి ఏమిటంటే నేను నన్ను ಮಾಡಬೇಕಾದಂತ చేయడమే. అతను ಹೇಳಿದ್ ಮಾಡುವುದು. అబ్రహాం ఏం చేశాడు? అబ్రహామా నేను చూపించి దేశానికి నువ్వు వెళ్ళు, అబ్రహామనే నాకు తోరిಸುವಂತ దేశಕ್ಕೆ ಹೋಗು. అబ్రహాం విన్నాడు కాబట్టి ఆయనకు అధిపతులు కర్తగా చేశాడు. ಆದ್ರೆ ಅಬ್ರಹಾಂ ಕೇಳುವುದರಿಂದ అధిపతులు కర్తగా నియమించాడు, అధిపతిಗಳಿಗೆ కర్తನಾಗಿ ಮಾಡಿದನು. కనుకనే ఆయన జీవితంలో అనేక రకాల మేలు పొందవచ్చాడు. అతని జీవితంలో అనేక విధాలంత మేలుಗಳನ್ನು ಹೊಂದಿದನು. నేను ఆ జీవితంలో అనేక రకాలుగా మనం ఎన్నో డబ్బులు సంపాదించాలా, ఎన్నో ప్రభావ నాకు అన్ని అనుగ్రహించాలా అని అనుకున్నప్పటికీ, ಆದ್ರೆ ಅನೇಕ ದುಡ್ಡು ಸಂಪಾದನೆ ಮಾಡಬೇಕು, ಎಲ್ಲವನ್ನು ಅನುಭವಿಸಬೇಕು, దేవుడు అనుగ్రహిస్తాడు. ಆದ್ರೆ ದೇವರು ಅನುಗ್ರಹಿಸುವವನಾಗಿದ್ದಾನೆ. కానీ నువ్వు తృప్తి పొందలేవు. ಆದ್ರೆ ನೀನು ತೃಪ್ತಿ ಹೊಂದಲಾರನು. మనకి ఎంత డబ్బు సంపాదించినా, ఎంత ధనం ఉన్నా, ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా మనము అనుభవించకపోతే దేనికంటే అవన్నీ. ಆದ್ರೆ ಎಷ್ಟಿದ್ರು ಕೂಡ, ಎಷ್ಟು ಸಂಪಾದನೆ ಮಾಡಿದ್ರು ಕೂಡ, ಎಷ್ಟು ದುಡ್ಡಿದ್ರು ಕೂಡ ನಾವು ಅನುಭವಿಸದ ಇದ್ರೆ ನಮಗೆ ఎందుకు పనికిరావు కదా, ಏನಕ್ಕೂ ಪ್ರಯೋಜನವಿಲ್ಲ. నీ నా జీవితం ఎలాంటిదంటే నీటి మీద బుడగలాంటిది. అది గుర్తు పెట్టుకో. నిన్న ನನ್ನ జీవితం ఎక్కడంದ್ರೆ మనం ನೀರಿನ ಮೇಲೆ ಬುಗ್ಗೆ ಅಂತದ್ದು. మనం ఈ రోజు వారమే, రేపు ఏం జరుగుతుందో మనకి ఏం తెలియదు. ನಾವು ಇವತ್ತಿನವರೇ ನಾಳೆ ಏನಾಗುತ್ತದೆ మనము భయభక్తి కలిగినటువంటి జీవితాన్ని జీవించే వారుగా ఉండాలి ఈ లోకంలో. అనేక ದಿನಗಳಲ್ಲಿ ನಾವು భయభక్తి ఉన్నవరాಗಿ జీవించಬೇಕಾಗಿದೆ. చాలా మందికి బుద్ధి కలిగిన కన్నికలు, బుద్ధి లేని కన్నికల గురించి మీకు చాలా వరకు తెలిసి ఉంటది. ಆದ್ರೆ బుద్ధిವಂತರ ಕನ್ನಿಕೆಯರ ಬಗ್ಗೆ, ಬುದ್ಧಿಹೀನರ ಕನ್ನಿಕೆಯರ ಬಗ್ಗೆ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿದೆ. బుద్ధి కలిగిన కన్నికలు ఏం చేశారండి? బుద్ధిವಂತರಂತ కన్నిಕೆಗಳು ಏನು ಮಾಡಿದ್ರು? దేవుడు రాకడ సమీపాన తెలుసుకొని వాళ్ళు ముందుగా సిద్ధపడారు. అదే దేవుడు బలವನ್ನು ತಿಳಿದುಕೊಂಡು సిద్ధపడ్డారు. ఆ దేవుడు వస్తాడు అనే నమ్మకంతో దేవుడు ముందుగానే సిద్ధపరిచి దేవుడు వచ్చే సమయానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ಆದ್ರೆ ಎಲ್ಲವನ್ನು ಸಿದ್ಧಪಡಿಸಿಕೊಂಡು ಮುಂದೆ ಬಂದರು. ಅವರು ದೇವರು ಬರೋಣಕ್ಕೆ ಸಿದ್ಧರಾಗಿದ್ದರು. సిద్ధంగా ఉన్న కారణం చేత దేవుడు వస్తారని వాళ్ళు లోపలికి పోయారు. ಆದ್ರೆ ಸಿದ್ಧಪಟ್ಟಿರೋದ್ರಿಂದ ದೇವರು ಬಂದ ತಕ್ಷಣ ಅವರು ಒಳಗಡೆ ಹೋದರು. బుద్ధి లేని కనికలు ఉంటారు అక్కడ. బుద్ధిహీనంత కన్నికగిరిದ್ದಾರೆ. అక్కడ దేవుడు వస్తాలే, చూసుకుందాంలే, దేవుడు వచ్చేసరికి సిద్ధపరచుకుందాంలే, డ్యూటీలో నూనె వేసుకుందాంలే అని నిర్లక్ష్యంగా ఉన్నారు. అదే దేవుడు ಬರ್ತಾರೆ ಬಿಡು ಹೋಗೋಣ ಅಂತ నిర్లక్ష్యం పడిಸಿಕೊಂಡರು. దేవుడు సమయానికి వచ్చాడు. దేవుడు సమయానికి ಬಂದರು. తలుపులు ఏమయ్యాయి? మూయబడ్డాయి. ಆದ್ರೆ ಬಾಗಿಲು ಮುಚ್ಚಲ್ಪಟ್ಟಿತು. అదినాన మనము ఏం చేసినా ಅದರಲ್ಲಿ ನಾವು ಏನ್ ಮಾಡಿದ್ರು మనం ఏం చేయలేము, ಏನು ಮಾಡ್ಲಾರು. ఎందుకంటే ఆయన అప్పటికే అధికారాన్ని తీసుకునేవాడుగా ఉంటాడు. ಆ ದಿನಕ್ಕೆ ಆ ಅಧಿಕಾರ తీసుకునేవాರಾಗಿರ್ತಾನೆ. జాగ్రత్త. మనకి ఏ సమయం ఎలా వస్తుందో మనకు తెలియదు. ಯಾವ ಸಮಯ ಹೆಂಗ್ ಬರ್ತదో ಗೊತ್ತಿಲ್ಲ. జీవితం కొద్ది కాలమే, ನಮ್ಮ సమయ ಸ್ವಲ್ಪ మాత్రమే. ఉన్నంతలే దేవుణ్ణి నమ్మి ఆయన మాటలు ఎందు మనం నిలిచి ఆయన వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే నడుస్తామో, ಆದ್ರೆ ದೇವರ ಮಾರ್ಗದಲ್ಲಿ జీవిసి అతని వాక్యಕ್ಕೆ తగ్గంತೆ నడిತೀవో దేవుడు మనకు ఉన్నతమైనటువంటి స్థానంలో పెట్టడానికి దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ఉన్నతమైన స్థానದಲ್ಲಿ ఇಡೋದಕ್ಕೆ ఇష్టపడతాನೆ. మొట్టమొదటిగా మళ్ళీ ఆశ కలిగి మనం జీవించాలి ఈ లోకంలో. మొట్టమొదటిదాಗಿ దేవరిಗಾಗಿ ఆశ ఉన్నవరాಗಿ జీవించాలి. ఆశ కలిగి మనం జీవిస్తాము. ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు కనుక, ಆದ್ರೆ ಆಸೆ ಇರ್ತಕ್ಕಂಥ ಪ್ರಾಣವನ್ನು ತೃಪ್ತಿಪಡಿಸುವಂತ ದೇವರಾಗಿರೋದ್ರಿಂದ మనల్ని ఆయన మనం ఏమనుకుంటాం, మన చింత యావత్ ఆయన నెరవేర్చేవాడుగా ఉంటాడు. ಆದ್ರೆ ನಮ್ಮ చింత ಯಾವತ್ತೂ ಕೂಡ ಅದನ್ನು నెరవేర్చుವಂత దేవరాగిದ್ದಾರೆ. చెప్పినట్టు మనకి ఏమున్నా, నీకున్న జ్ఞానము, మనకున్న తలంపులు, మనకు ఏమున్నా ఇవన్నీ కూడా
దేవుని ముందు, దేవుని యొక్క జ్ఞానం ముందు ఏమి కూడా సరిపోవు. ಆದ್ರೆ ನಮ್ಗಿರ್ತಕ್ಕಂಥ ಬುದ್ಧಿ ಜ್ಞಾನಗಳು ತಿಳುವಳಿಕೆಗಳು ಆತನ ಮುಂದೆ ಸಾಲುವುದಿಲ್ಲ. దేవుడు నిన్ను సిద్ధపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు, నువ్వు సిద్ధమేనా? ಆದ್ರೆ ದೇವರು ನಿನ್ನ ಸಿದ್ಧಪಡಿಸಿಕೊಳ್ಳಲು ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడు నిన్ను జగత్పునాది వేయబడక మునిపే ఆయన నువ్వు బిడ్డ ఆయన ఏర్పరచుకున్నాడు, నువ్వు ఆయనలో వచ్చేదానికి నువ్వు సిద్ధమేనా? మనం పరీక్షించుకోవాలి మనము. ಆದ್ರೆ ದೇವರು ಜಗತ್ಪುತ್ಪತ್ತಿಯಾಗಿ ಮುಂಚಿತವಾಗಿ ನಿನ್ನನ್ನು ಏರ್ಪಡಿಸಿಕೊಳ್ಳಲು మనం దినదినం మందిరానికి వస్తా ఆయన మందిర సావాసంలో మనం రావడము మాత్రమే కాదు గాని, ಆದ್ರೆ ದಿನದಿನವೂ ಮಂದಿರ ಆವರಣಕ್ಕೆ ಬರುವಂತ ಮಾತ್ರವೇ ಅಲ್ಲ, మనం ఫలించేటువంటి కొమ్మలా మనం జీవించాలి. ಆದ್ರೆ ಫಲ ಕೊಡುವಂತ ಕೊಂಬೆಯಾಗಿ ನಾವು ಜೀವಿಸಬೇಕು. ఫలించలేకపోతే చెట్టు కొట్టబోయబడుతుంది. ಆದ್ರೆ ಫಲ ಕೊಡದಿದ್ರೆ ಅದು ಮುರಿಯಲ್ಪಡ್ತದೆ. నా జీవితం కూడా ఫలించకపోతే ఒక దినాన దెబ్బ పడిపోతాం. ಆದ್ರೆ ನಿನ್ನ ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಕೂಡ ನಾವು ಫಲ ಕೊಡಲಾರದೆ అప్పుడు ఉపయోగం లేదు, ಉಪಯೋಗ ಇಲ್ಲ. దేవుడు అడు లెక్కడు వాడుగా ఉంటాడు. దేవుడు అವಾಗ ಲೆಕ್ಕ ಕೇಳುವ వాక్యం విన్నావు, అనేక సారి ನಾವು వాక్యಗಳು చెప్పిన మాట ఇంటాన్ని తల ఊపావు, అనేక సారి ನಾವು వాక్యಗಳನ್ನು ಕೇಳ್ತೇವೆ. ఇన్నాళ్ళు ఏం చేశావు? నా పాట వినకుండా, నా పనులు చేయకుండా దేవుడు కఠినంగా శిక్షించేవాడుగా ఉంటాడు. ఇಷ್ಟು ದಿವಸ ಏನು ಮಾಡಿದೀಯಾ? ನನ್ನ ಕೆಲಸ ಮಾಡದೆ, ನನ್ನ మాటు కేಳదే. ఎంతో మంది కదా దేవుని యొక్క మాట, ఎంతో మంది కొన్ని లక్షల జాబులు ఉన్న దేవుడు అన్ని వదిలేసి దేవుని మందిరానికి వచ్చి దేవుని సేవించే వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు. ಆದ್ರೆ ಲಕ್ಷಾಂತರ ರೂಪಾಯಿ ಬಿಟ್ಟು ಕೆಲಸಗಳು ಬಿಟ್ಟು ದೇವರ ಬಂದ ಆವರಣಕ್ಕೆ ಬಂದು ಅದನ್ನು ಸೇವಿಸುವ సేవకు మించినటువంటిది ఏది కూడా లేదు. ಆದ್ರೆ ಅದನ್ನ ಸೇವೆಗೆ ಮಿಂಚಿದ್ದು ಯಾವುದು ದೊಡ್ಡದು ಯಾವುದೂ ಇಲ್ಲ. మనం దేవుని యొక్క సేవలో సేవించడానికి మనం ముందుగా ఉండాలి. ದೇವರ ಸೇವೆಯಲ್ಲಿ ಅದನ್ನು ಸೇವಿಸಲು ನಾವು ಮುಂದೆ ಆಗಿರಬೇಕು. ఎందుకంటే దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. ಯಾಕಂದ್ರೆ ದೇವರು ನಮ್ಮನ್ನು ನಡೆಸುವನಾಗಿದ್ದಾನೆ. అబ్రాహాము తోడైన దేవుడు మనకు కూడా తోడై ఉంటున్నాడు. ಆದ್ರೆ ಅಬ್ರಾಹ್ಮನಿಗೆ ಜೊತೆಯಾಗಿರುವಂತ ದೇವರು ನಮಗೆ ಜೊತೆಯಾಗಿದ್ದಾನೆ. యాకోబును మార్చినటువంటి దేవుడు మనల్ని మార్చడానికి దేవుడు సిద్ధంగా. ಯಾಕೋಬನನ್ನು ಮಾರ್ಪಡಿಸಿದ ದೇವರು నిన్నನ್ನು ಮಾರ್ಪಡಿಸುವುದು ಸಿದ್ಧನಾಗಿದ್ದಾನೆ. కన్నులకు ఎలా ముందుగానే జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దేవుడు మనకు కూడా జ్ఞానాన్ని ఇచ్చేవాడు దేవుడు సిద్ధంగా. బుద్ధివంತರ కన్నిಕೆಗಳಿಗೆ ಕೊಟ್ಟಿರತಕ್ಕಂತ ಜ್ಞಾನ ಕೊಟ್ಟ ದೇವರು ನಿನಗೂ ಕೊಡುವನಾಗಿದ್ದಾನೆ. దేవుడు నిన్నను ఏర్పాటు చేసుకుంటున్నాడు, నిన్నನ್ನು సిద్ధపಡಿಸಿಕೊಂಡಾನು. నత్తివాడైనటువంటి మోషేని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ಅದನ್ನ నత్తియాದಂತಹ మోషేను కూడా ఏర్పడిಸಿಕೊಂಡನಲ್ಲ. నత్తివాడు దినాన ఒక గొడవ జరుగుతా ఉంది రాజు సిద్ధం ఆ యొక్క సమయంలో. ಆದ್ರೆ ಆ ಸಮಯದಲ್ಲಿ జగడ ಆಗ್ತಾ ಇದೆ. ప్రభా నేను నత్తివాడు నేను మాట్లాడలేను ఎలా ప్రభా దేవుడు అడిగినప్పుడు, ಆದ್ರೆ ನಾನು నత్తిಯವನು బాయి తెలియలారను ಹೆಂಗೆ ಕರ್ತನೆ ಅಂತ ಕೇಳಿದಾಗ, వెళ్ళు నేను నీ నోటికి బూరగా ఉంటాను దేవుడు కలిగించాడు. ಅದೇ ನೀನು ಹೋಗು, ನಿನ್ನ ಬಾಯಿಗೆ ಬೂರೆಯಾಗಿರ್ತೀನಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರು. దేవుడు ఎవరండి? మన దేవుడు ఎలాంటి వాడు? మన దేవుడు ఎంతవను శక్తిమంతుడు, శక్తివంతుడు, సర్వాధికారి, మనం సమస్తం చేయనటువంటి గొప్ప ఆశ్చర్యకరుడు మన దేవుడు. అదే సమస్తాన్ని ಮಾಡುವಂತಹ దొడ్డ ఆశ్చర్యకరుడు. అన్నాడు చేపలు పట్టి జాలరులు ఎన్నో ప్రయాసపడ్డారు. అదే మీనుಗಳು ఇರತಕ್ಕಂತ ಬೆಸ್ತರು ಅనే ಎಷ್ಟೋ ಶ್ರಮಗಳನ್ನು ಮತ್ತೆ 12 మనం గమనించినట్లయితే సువార్ತೆ 10:2 ನೋಡುವಾಗ ఇష్టానుసార చేపలు పట్టడానికి వెళ్ళారు. ಆದ್ರೆ ಶಿಷ್ಯರು ಮೀನುಗಳ ಹಿಡಿಯಲು ಹೋದರು. పడతాన్నారు ఏమన్నా పడ్డారా? ఏమన్నా ಆದ್ರೆ ಹಿಡಿಯಕ್ಕೆ ಹೋದ್ರೆ ಏನಾದ್ರು ಇಟ್ಕೊಂಡ್ರ అంటే వాళ్ళ ఫలితము వృధా అయిపోయింది. ಆದ್ರೆ ಅವರ ಫಲವು ವ್ಯರ್ಥವಾಯಿತು. నా జీవితంలో ఎన్నోసార్లు మనము నిజమైన దేవుని ఎరక్క వస్తా ఉంటాం, పోతా ఉంటాం, అయితే మన జీవితంలో ఫలం అనేది రాదు. ಆದ್ರೆ ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಫಲ ಅನ್ನೋದು ಬರುವುದಿಲ್ಲ. ఫలం రావాలంటే ఏమంటే దేవుని మాట విని దేవుని యొక్క మాట ఎందు మనం నిలిచి ఆయన వాక్యానుసారంగా మనం నడిచే మనము ఫలాన్ని దేవుడు అనుగ్రహించేవాడుగా మనం ఉంటాడు. ಆದ್ರೆ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿ ಅದಕ್ಕೆ ತಕ್ಕಂತೆ ನಡೆಯುವುದಾದ್ರೆ ನಾವು ಫಲ ಕೊಡುವರಾಗಿದ್ದೀವಿ, ಆತನ ಪ್ರಯೋಜನವಾಗಿ ಮಾಡ್ತಾನೆ. దేవుడు మన కర్ణాటక ప్రాంతంలో మనకి చింతామణిలో కొత్త మందిరాన్ని మనకు అనుగ్రహించాడు. ದೇವರು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಚಿಂತಾಮಣಿ ಗ್ರಾಮದ ಊರಿನಲ್ಲಿ ದೇವರ ಸಹವಾಸವನ್ನು ಸಭೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. నాకు దినాన మందిరం లేనటువంటి వారము, ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ನಮಗೆ ಮಂದಿರ ಇಲ್ಲ, ఎక్కడికో మందిరానికి వెళ్ళి బాధపడినటువంటి వారము, ಎಲ್ಲೆಲ್ಲೋ ಸಭೆಗಳಿಗೆ ಹೋಗಿ ಬಾಧೆ ಪಡುವವರಾಗಿದ್ದೆವು. బాధ చింత యావత్ తీసి ఆయన అనుగ్రహించి ఆయన చూసి మన దగ్గరికి మందిరాన్ని కల్పించాడు. అదే ನಮ್ಮ బాధೆಯನ್ನು ನೋಡಿ అతను ನಮಗೆ ಮಂದಿರವನ್ನು ಕೊಟ್ಟನು. అయ్యో నా బిడ్డలు నా వాక్యం లేక పాపం ఇష్టానుసారం లోకంలో తిరుగుతున్నారని దేవుడు మన మందిరికి వచ్చాడు. ಆದ್ರೆ ನನ್ನ ಮಕ್ಕಳು వాక్యమిಲ್ಲದೆ ಎಲ್ಲೆಲ್ಲೋ ఓడాడుతా ఇದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ఇష్టపಟ್ಟು ನಮಗೆ ಸಮಯ ಕೊಟ್ಟನು. దేవుడు మనల్ని ఏ విధంగా అంత ప్రేమమేడు కదండి మన దేవుడు. ದೇವರು ಎಷ್ಟೋ ಪ್ರೀತಿ ಸ್ವರೂಪರಲ್ವಾ, ఆయన మన దగ్గరికి వచ్చాడు, మనం ఆయన దగ్గరికి వెళ్ళడమే ఆలస్యం ఉంది. ಆದ್ರೆ అతను ನಮ್ಮ ಹತ್ರ ಬಂದಿರೋದ್ರಿಂದ ನಾವು ಹೋಗೋದು ಎಷ್ಟೋ ಆಲಸ್ಯವಿದೆ. కనుక మన సావాసం ఎప్పుడు కూడా విడిచిపెట్టుకున్న బాధ్యత, ఎప్పుడు మన సావాసాన్ని మనం విడిచిపెట్టుకోకూడదు. ಆದ್ರೆ ನಮ್ಮ ಸಹವಾಸವನ್ನು ಯಾವತ್ತೂ ಕೂಡ ನಾವು ಬಿಟ್ಟು ಬಿಡಬಾರದು. ఎందుకంటే దేవుడు మనకు మంచి సహవాసం ఇచ్చాడు. ಆದ್ರೆ ಏನಕ್ಕೆ ದೇವರು ನಮಗೆ ಒಳ್ಳೆ సహవాసంలో నిలిచిండి అనేకులకు మనకు మార్గదర్శకంగా మనం జీవించాలి ఈ లోకంలో. అదే ఈ లోకದಲ್ಲಿ ನಾವು సహవాసದಲ್ಲಿ అనేకರಿಗೆ మాదిరికరంగా ఇರಬೇಕು. ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే సహవాసం, మనం చిన్న మందిరము అందరినీ పిలుచుకురావాలి మందిరానికి, కొత్త వాళ్ళు వచ్చి పరిచయం చేసుకోవాలి.
అలా దినదినం మన మందిర యొక్క సహవాసాన్ని మనం పెంచుకునే వారికి మనం ఉండాలి. ದಿನದಿನ ಕೂಡ ಮಂದಿರ ಸಹವಾಸವನ್ನು ದೊಡ್ಡದಾಗಿ ಮಾಡಿಕೊಡ್ಬೇಕು, ಸರ್ವಸಮರೊಂದಿಗೆ ಮಾತನಾಡಬೇಕು. దేవుడు మాట చదివిస్తుంటున్నాడు. ದೇವರು ಹೇಳ್ತಾನೆ, సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడు. ಸರ್ವ ಸೃಷ್ಟಿಗೆ ಹೋಗಿ ನನ್ನ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಿದೆ ಎಂಬುದಾಗಿ. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి ఏంటి? ನಂಬುವವನಿಗೆ ರಕ್ಷಣೆ, ನಂಬದೇ ಇರೋವನಿಗೆ ಏನು? నమ్మని వారికి ఏమంటాక ಏನಂತೆ? శిక్ష విధింపబడుతుంది. ಶಿಕ್ಷೆ ವಿಧಿಸಲ್ಪಡುತ್ತದೆ. అంటే ఎలాంటి శిక్ష? ఎంత శిక్షೆ? నరకంలో నిత్య అగ్నిగుండంలో నరకంలో కాలేటువంటి శిక్ష, నిత్య ಬೆಂಕಿಗಳಲ್ಲಿ ಕಾಲುವಂತ ಶಿಕ್ಷೆ. అలాంటి శిక్ష నుంచి దేవుడు ప్రభువు యేసుక్రీస్తు నిన్ను రక్షించుకున్నారు. ಅಂತ ಸ್ಥಿತಿಯಿಂದ ನಿಮ್ಮನ್ನು ನಮ್ಮನ್ನು ತಪ್ಪಿಸಿ మనకు విమోచన అనుగ్రహించాడు. ಈ ದಿನ ನಮಗೆ ವಿಮೋಚನೆ ಕೊಟ್ಟನು. అంత గొప్ప పరమ తండ్రి మన దేవుడు, అంత దొడ్ಡ పరమ తండ్రి అయిన దేవుడు నిన్ను ఈ యొక్క సాయంగా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఏర్పరచుకున్నాడు. నిన్ను అతను సన్నిధి ఏర్పಡಿಸಿಕೊಂಡನು. పునాది వేయబడకుండా ఆయన బిడ్డగా నేను ఏర్పరచుకున్నాడు. జగత్తుత్పత్తియాగ ಮುಂಚಿತವಾಗಿ అతను మಕ್ಕಳಾಗಿ ఏర్పಡಿಸಿಕೊಂಡನು. కనుక మనం ఆయనలో ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. అతను నిర్వేక్యమదాಗಿ దేవుడు ఇష్టపడతాನೆ. కనుక మనము చదివినటువంటి లేఖన భాగాలను మనం గమనించినట్లయితే అదే ఓదుకున్న వాక్య భాగాలు దేవుడు మనల్ని మొట్టమొదటిగా నిన్ను పాపంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అదే పాపದಲ್ಲಿ నಮ್ಮನ್ನು ఏర్పడిಸಿಕೊಂಡನು. దేవుడు పాపంలో నుంచి తప్పిపోయి దేవుడు బాధపడేవాడుగా ఉంటున్నాడు. అదే దేవుడు బాధపడవనాగిದ್ದಾನೆ. దేవుడు బాధపడితే దేవుడు బాధపట్టే చివరికి ఎవరు నష్టం అనిపించేది? దేవుడు బాధపట్టే యారు నష్టం అనుభవించదు? చివరికి మనమే నష్టపడిపించేది నావే. ఎందుకంటే మన నష్టం మనము పాపం గుణంలో పడిపోతే దేవుడు బాధపడతాడు. అదే నా పాపదలు మిత్ర దేవుడు బాధపడతాడు. అందుకని ఇప్పుడే మారు మనసు రక్షణ లేనివానికి రక్షణ పొందాలని దేవుడు చదివిస్తా ఉంటాడు. ఇవాగే మానసాంತರ రక్షణ ఉంది ఎంಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. జీవితంలో ఇంకా రక్షణ పొందకుంటే ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಇನ್ನೂ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದೆ. ఇదే మంచి సమయము, ఇదే ఒಳ್ಳೆ సమಯ. బాప్తిసం తీసుకోకుంటే ఇదే మంచి సమయము. అదే దీక్ష ఉందే ఇద్దరు ఇదే ఒಳ್ಳೆ సమయ. ఇంకా రేపు వస్తుంది మన్నాడు వస్తుంది, ఇంకా ఈ వయసు అంతా తిరిగి ఇష్టానుసారంగా ఉండి ఇంకా తీసుకుందాం మనం నిర్లక్ష్యం చేస్తే రేపు ఏ సమయం ఎట్లా వస్తుందో మనకు తెలియదు. ಆದ್ರೆ ಇನ್ನ ಇವತ್ತಲ್ಲ ನಾಳೆ ತೆಗೆದುಕೊಳ್ಳಿ, ಇನ್ನ ಸಮಯ ಬರ್ತದೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಹಿಂಗೂ ಇರ್ತದೋ ಗೊತ್ತಿಲ್ಲ. ఉన్నంతలోనే మనం ప్రభువుని యేసుక్రీస్తు వారిని నమ్మి మనము మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగజేసేవాడు ఆయన. కనుక మనం ఆయన నమ్ముకునేవాడుగా మనం ఉండాలి. ಆದ್ರೆ ಇರ್ತಕ್ಕಂಥದ್ದೆಲ್ಲ ನಂಬಿ ಆತನ ಪ್ರಾಯಶ್ಚಿತ್ತ ಮಾಡುವುದರಿಂದ ಆತನನ್ನು ನಂಬಬೇಕು. మనం చాలా మందికి చాలా అలవాట్లు ఉంటాయి సాధారణంగా పల్లెటూరులో. ಆದ್ರೆ ಹಳ್ಳಿಗಳಲ್ಲಿ ಅನೇಕರಿಗೆ ಅನೇಕ అట్లా వేసుకునే వారు ఉంటారు. ಆದ್ರೆ ಎನಡಿಕೆ ಆಗುವವರಾಗಿರ್ತಾರೆ. అది దానివల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమైనా ఉందా? ಅದರಿಂದ ನಮ್ಗೆ ಬರುವಂತ ಲಾಭ ఏం లేదు. కానీ దానివల్ల ఇంకా మనమే కుషించిపోతాం. ಆದ್ರೆ ಅದರಿಂದ ಏನು ಹೊಂದಲಾರವು, ಅದರಿಂದ జాగ్రత్త, ಹಾಳಾಗ್ತೀವಿ. మనం పరిశుద్ధంగా జీవించాలి. ఈ లోకంలో దేవునికి నమ్మకంగా జీవించాలి, దేవునికి ನಂಬಿಕೆಸ್ಥರಾಗಿರಬೇಕು. కనుక ఆశ కలిగి జీవించాలి, దేవుని ఆశయుಳ್ಳవರ ఆశಯಿಂದ జీవిಸಬೇಕು. మనం ఆ విధంగా ఉండాలి. దేవుడి యొక్క మధ్యాహ్న కాలాన్ని సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆ విధವಾಗಿ ఇరవేకెంಬುದಾಗಿ దేవుడు ఇష్టపಡುವನಾಗಿದ್ದಾರೆ. దేవుడి యొక్క కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు ఈ ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ಆಶೀರ್ವದಿಸಿಕೊಳ್ಳಿ. దయచేసి ప్రకటన వినండి. దయచేసి ప్రకటనలు జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టి కొన్ని కుటుంబాలుగా మన మధ్యకి రాలేకపోయినాయి, వారి కోసం ప్రార్థన చేద్దాము. ఇంకా సంఘ ప్రార్థన, ఇంకా మన మధ్యకి సేవకుడు లేని దానివల్ల ఇంకా మనం కలిసి ఉండే కవదు. దయచేసి డిసెంబర్లో అంకులోని సేవకుని పెడతామని ఆలోచన చెప్పారు. సేవకుని కొరకై కూడా మీకు అనుదిన జీవితంలో అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం తీసుకునండి. కాబట్టి ఇంకా మందిరానికి కొన్ని కిచెన్ వంటగదిలో కొన్ని మెటీరియల్ అవసరమై ఉన్నాయి, ఆ విషయమై ప్రార్థన చేయండి. ఇంకా 2 సాకులు కావాలి, 2 రూములు ఖాళీగా ఉన్నాయి, ఇంకా 2 చైర్లు అయితే కూడా బాగుంటాయి. ఆ విషయమై మీ ప్రార్థనలో జ్ఞాపకం తీసుకురండి. దయచేసి సమయం ఉన్నవాడు ఆదివారం ఒకే రోజు మనం దేవుని సన్నిధికి వచ్చేది. వారం అంతా మనకి ఎటువంటి కూలికలు ఉండేవి లేవు. సమయం కేటాయించుకుని దయచేసి సమయానికి రావాల్సిందిగా మీ సన్నిధిలో కోరుకుంటున్నాం. తర్వాత ఇది నాన్న మన మధ్యకి నవీన్ బ్రదర్ గారు కూడా వచ్చారు బెంగళూరు నుంచి. ఆయన పరిచర్య కోసం, ఆయన భవిష్యత్తు కోసం మీ అనుదిన జీవితంలో ప్రార్థన చేయండి. తర్వాత మన మధ్యలో గణపాలెం నుంచి ఒక అక్కగారు కూడా వచ్చి మన మధ్యలో ఉన్నారు. నేను కూడా మాట్లాడాను, మన మందిరం గురించి పరిచయం చేశాము. కాబట్టి వాళ్ళు వచ్చారు మన మందిరానికి. వారి కోసం కూడా ప్రార్థన చేయండి, వారితో సంతోషంతో మాట్లాడండి. ప్రభు మన పరిచర్య ముందుల దినాల్లో మనం పరిచర్య కొరకై మనం పర్మిషన్ తీసుకోవాలా, మనం స్థలం తీసుకొని మొదలు కట్టుకోవాలా, ఎంతో పని ఉంది. ఈ విషయమై దయచేసి భారంగా ప్రార్థన చేయండి. కాబట్టి ఈ సమయంలో మనం లేచి కానుకల ద్వారా ప్రభుని ఆరాధించుకుంటాం.